జగన్ మామయ్య రేషన్ పరేషాన్ అందుకా జగన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే అంతా చూసుకుంటూ మాట్లాడాల్సి వస్తుంది. పైగా చెప్పే దాంట్లో కొత్తగా ఏం చెప్పడం లేదు. అంతా పాత విషయాలను అటు ఇటు తిరిగేసి చెప్తున్నాడు జగన్ మామయ్య. దీనివలన జగన్ ట్రోల్ అవుతున్నాడు. ఆయనకు అలాగే స్క్రిప్ట్ రాస్తున్నారా, లేదంటే చెప్పడానికి ఏం లేక పాత విషయాలనే పదే పదే చెప్తున్నారా అన్నది క్లారిటీ లేదు. కానీ జగన్ స్పీచ్లో క్యాడర్ కోరుకున్నట్లుగా కొత్తదనమైతే కనిపించడం లేదట. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చూసుకుంటూ చదవడం వలన పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని అనుకున్నారు. ఎవరైనా సలహా ఇచ్చారు, జగన్ రూటు మార్చారు, ప్లాన్ మార్చారు, ట్విట్టర్ వార్ స్టార్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల 10th ఎగ్జామ్స్పై తీవ్ర విమర్శలు చేసిన జగన్ తాజాగా రేషన్ పంపిణీ అంశంపై ట్వీట్ చేశారు. వైసీపీ హయాంలో రేషన్ను డోర్ డెలివరీ చేశామని, టీడీపీ వచ్చాక దాన్ని రద్దు చేయడం సరైంది కాదన్నారు. ఇంటి వద్దకే రేషన్ పద్ధతిని ఆపడం వలన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డవారు ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. జగన్ హయాంలో రేషన్ డెలివరీ అని చెప్పారే కానీ దాన్ని అందుకునేందుకు పేదలు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చేది. వాహనాలు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. వచ్చినప్పుడు పనులన్నీ మానుకొని రేషన్ బండి వద్దకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. రేషన్ దుకాణాలైతే ఏ సమయంలో అనుకూలంగా ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవారు. మళ్ళీ అలాగే కొనసాగిస్తే బాగుండేదన్న అభిప్రాయం లబ్ధిదారుల నుంచే వ్యక్తమైంది. పేదల అభిప్రాయానికి పెద్దపీట వేస్తూ చంద్రబాబు రేషన్ డోర్ డెలివరీ రద్దు చేసినట్లుగా చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై జగన్ నానా రాద్ధాంతం చేస్తున్నారు. వాస్తవానికి రేషన్ డోర్ డెలివరీ వలన వైసీపీ నేతలు భారీగా వెనకేసుకున్నారు. వాహనదారులతో కలిసి బియ్యం స్కామ్ చేశారని, పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. లబ్ధిదారులకు ఎంతో కొంత ఇచ్చేసి పంపిణీ చేసినట్లుగా నమోదు చేసుకునేవారు, దాన్ని స్మగ్లింగ్ చేసేవారు. ఇప్పుడు అలాంటి పప్పులేం ఉడకవనే ఈ రాద్ధాంతం చేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.